అందరూ బాగున్నారా? ఈరోజు క్యారెట్ ఎగ్ కర్రీ తయారు చేయటం చూద్దాం. ఈ క్యారెట్ని మంచిగా కడిగి చెక్కు తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేయొచ్చు, లేదా తురుముకోవచ్చు. కొబ్బరి తురుముతాము, ఎండు కొబ్బరి తురిమినట్టు తురుముకోవచ్చు. దీన్నిగా స్టవ్ మీద బాండీ పెట్టి దానిలో ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, తాలింపు దినుసులు మొత్తం వేసేసి జీలకర్ర, ఆవాలు, పప్పులు వేసి పచ్చెనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. మంచిగా వేగిన స్మెల్ వస్తే అప్పటి వరకు వేయించాలి, మాడకుండా వేయించాలి. నెక్స్ట్ దీనిలో మంచిగా వేగుతున్నాయి కదా, కడిగిన కరివేపాకు రెమ్మలు 2 ఆకులు తీసి వేయాలి. కరివేపాకు వేయగానే చిటపట్లాడుతున్నాయి చక్కగా ఆయిల్. నీట్గా వేగుతుంది కరివేపాకు కూడా. దాన్ని ఒకసారి అలా తిప్పేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేయాలి. క్యారెట్ ముక్కలను వేసి మెల్లగా తిప్పాలి. తిప్పాక కొద్దిసేపు వాటిని అలానే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మూత కూడా పెట్టకూడదు. మూత పెడితే మళ్ళీ ఫ్రై లాగా కాకుండా మెత్తగా అయిపోతాయి. అలా వదిలేస్తేనే క్రిస్పీగా వస్తుంది కూర, తినడానికి టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు క్యారెట్ తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా, ఇలా కూరలా చేసి పెడితే ఎగ్ వేసి ఫుల్గా తినేస్తారు. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇప్పుడు చిన్నులపాయ రెమ్మలు 2 వేసాను. కొంచెం అలా దంచి వేయాలి. నెక్స్ట్ వాటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో ఫుల్గా ఫ్రై అవ్వనివ్వాలి. చిన్నపిల్లలకి దూరంగా స్కూళ్ళకి వెళ్ళి చదువుకునే పిల్లలు ఇప్పుడు ఎగ్ వేస్తున్నాను. ఎగ్ వేసాక కొద్దిసేపు తిప్పకుండా వదిలేయాలి. అది కొంచెం ఆమ్లెట్ లాగా కింద తయారవుతుంది. అప్పుడు వాటిని కట్ చేసి కూరలో కలిపేస్తే చూడటానికి కూడా బాగుంటుంది. ఆ ఎగ్లో ఉన్న ఎల్లో, వైట్ దేనికది విడివిడిగా కనపడతా, ఈ క్యారెట్ ఏమో ఆరెంజ్ కలర్లో ఉండి పిల్లల్ని అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. మనం వేసిన కరివేపాకు ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, చూడగానే తినాలనిపిస్తుంది. మా పిల్లలకి లంచ్ బాక్స్లో ఎక్కువ ఇదే పెట్టేదాన్ని. బస్సులో వెళ్ళి ఎప్పుడో ఈవినింగ్ వచ్చేవాళ్ళు పిల్లలు ఆక్స్ఫర్డ్ స్కూల్కి వెళ్ళి, గుంటూరు ఆక్స్ఫర్డ్కి వెళ్ళి లంచ్ బాక్సులు ఖాళీ చేయకపోతే నీరసం వచ్చేస్తుంది పిల్లలకి. అందుకని ఎక్కువ ఫ్రైలే చేసి పెడతా ఉండేదాన్ని నేను. అది క్యారెట్ ఫ్రై, ఆలు ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై,
ఆల్మోస్ట్ అన్ని ఫ్రైలే లంచ్ బాక్స్కి. చక్కగా కలిపి పెడితే చిన్నప్పుడు కూడా తినేసి వచ్చేవాళ్ళు. ఫ్రై అయితే మధ్యాహ్నానికి చప్పపడదనమాట. కొంచెం తినటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది. ఆ ఎగ్గు, క్యారెట్ మొత్తం మిక్స్ అయిపోయి మనం సాల్ట్, కారం కూడా వేసేసాము. నెక్స్ట్ కొద్దిగా లాస్ట్లో కరివేపాకును కట్ చేసి వేస్తున్నాను. ఈ కొత్తిమీర వేశాక ఇంకొంచెం ఒక 2-3 నిమిషాలు తిప్పి కొత్తిమీర కూడా వడులుతుంది. పిల్లలు పచ్చగా ఉంటే తినటానికి ఇష్టపడరు. అది కూడా వడిలి కనిపిస్తుంటే కొత్తిమీర కూడా తినేస్తారు, తెలియకుండానే తింటారు. ఆల్మోస్ట్ అయిపోతున్నట్టే. కొత్తిమీర కూడా వేసేసాం. మీకు స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలుండి అన్నం తినకుండా మారం చేస్తుంటే ఇలా బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, దొండకాయ కానీ, బెండకాయ కానీ, వంకాయ కూడా ఫ్రై చేయొచ్చు. ఇలా ఫ్రై చేయగలిగినన్ని ఫ్రై చేసి పెట్టండి. వాళ్ళ స్నాక్స్ కూడా వాళ్ళకి ఇష్టమైనవి పెడితే నీరసం రాకుండా ఉంటుంది, చదివింది వంట పడుతుంది. ఓకే.